బంగ్లాదేశ్ నుంచి మనకు ఒక సీరియస్ వార్నింగ్ వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ జిహాదీగాలను చూసారా? వీళ్ళు మన భారత్కి ఏమని వార్నింగ్ ఇస్తున్నారంటే, మేము కేవలం 3 గంటల్లో ఇండియాను పాకిస్తాన్ హెల్ప్తో ఆక్యుపై చేయగలం. ఇండియాలోని అన్ని రాష్ట్రాలు మా ముందు తల వంచుతాయి. భారత్లో ఉన్న 40 కోట్ల మంది ముస్లిమ్స్ మా వైపే ఉంటారు. భారత్లో ఒక్క హిందువు కూడా మిగలడు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. হুঁশিয়ার করতে হবে মোদিকে, যদি জুলুম বন্ধ না করা হয় তাহলে ভারত অভিযান করা হবে ইনশাআল্লাহ। পাকিস্তানকে আমরা আহ্বান জানাবো, আমরা আছি। ভারত দখল করতে আমাদের মাত্র 3 ঘন্টাও সময় লাগবে না। అండ్ ఇక్కడ ఇంకో గ్యాంగ్ని చూడండి. వీళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒక అతిపెద్ద ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? మమతా బెనర్జీ ఓడిపోవడం వీళ్ళకు నచ్చలేదట. అందుకే వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా మోడీ గారికి ఏమని వార్నింగ్ ఇస్తున్నారు తెలుసా? మమతా బెనర్జీని మళ్ళీ వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రిని చేయండి, లేకపోతే మా బంగ్లాదేశ్ ఆర్మీ మీ పైన దాడి చేస్తుంది అంటూ పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తున్నారు. మన దేశంలోని వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎలక్షన్ గురించి వీళ్ళు బంగ్లాదేశ్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రెజరైజ్ చేసి మమతా బెనర్జీని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి అంటున్నారు. ఈ రాడికల్ గళ్ళకి దిమాగ్ ఎలాగో ఉండదు, ఆ విషయం మనకు తెలుసు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, వీళ్ళకు మమతా బెనర్జీ అంటే ఎంత ప్రేమ ఉందో చూడండి. అలా ఎందుకు అంటే, ఈ మమతా బెనర్జీ తాను పవర్లో ఉండేందుకు ఇన్ని రోజులు ఈ బంగ్లాదేశ్ నుంచి వస్తున్న రాడికల్ ముస్లిమ్స్కి ఆశ్రయం ఇచ్చి వాళ్ళకు ఫేక్ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి పెంచి పోషించింది. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని వీళ్ళు చూపిస్తున్నారు. వీళ్లకు మమతా బెనర్జీపై ఉన్న ప్రేమ, ఆమె ఫాలోయింగ్ చూస్తుంటే, ఒకవేళ మమతా బెనర్జీ ఇండియాలో కాకుండా బంగ్లాదేశ్లో పోటీ చేస్తే అక్కడ పీఎం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఇన్ని రోజులు మమతా బెనర్జీ అండర్లో వెస్ట్ బెంగాల్లో హిందువుల పరిస్థితి ఎలా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రజెంట్ బంగ్లాదేశ్ గవర్నమెంట్, ఈ తారిక్ రెహమాన్ గవర్నమెంట్ చైనాతో చేతులు కలిపి మన సిలిగురి కారిడోర్ దగ్గర ఒక ప్రాజెక్ట్ని చేయబోతుంది. అది మన ఇండియాకు అతిపెద్ద సెక్యూరిటీ ఇష్యూగా మారబోతుంది. అండ్ ఈ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన తారిక్ రెహమాన్ పొలిటికల్ అడ్వైజర్ ఇండియాకు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఇండియా, మీరు మాతో మంచి రిలేషన్ని కంటిన్యూ చేయాలి అంటే బార్డర్ ఏరియాలో వైలెన్స్ని తగ్గించండి అని చెప్తున్నాడు. ఇతను ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే, రీసెంట్గా మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ 2 బంగ్లాదేశీ స్మగ్లర్స్ని అంతం చేసింది. దానికి రెస్పాన్స్గా వీళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. అయితే మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎందుకు స్మగ్లర్స్ని చంపాల్సి వచ్చింది? బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు యాంటీ ఇండియా టోన్తో ఎందుకు మాట్లాడుతుంది? సిలిగురి కారిడోర్ దగ్గర బంగ్లాదేశ్ అండ్ చైనాలు కలిసి ఏం చేయబోతున్నాయి? ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు, మీలో చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలా ఎందుకు? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. మీరు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే మీ అకౌంట్ నుంచి ₹1 కూడా డిడక్ట్ కాదు. కానీ మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ అండ్ లైక్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి మా వీడియోస్ మీకు నచ్చితే, మా రీసెర్చ్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఈ బంగ్లాదేశ్ మ్యాప్ని చూడండి. ఈ బంగ్లాదేశ్ చుట్టూ మనమే ఉంటాం. బంగ్లాదేశ్కి మనకు ఉన్న బార్డర్ వరల్డ్లోనే లాంగెస్ట్ బార్డర్. ఇది చూడడానికి చిన్నగా ఉంటుంది, కానీ బాగా మలుపులు తిరిగి ఉంటుంది. కాబట్టి వరల్డ్లోనే ఇది చాలా పెద్దది. బంగ్లాదేశ్తో మనకు 4096 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఇందులో దాదాపు 856 కిలోమీటర్ల బార్డర్ ఇదిగో ఈ త్రిపుర రాష్ట్రంతోనే ఉంది. మీరు త్రిపుర రాష్ట్రం యొక్క మ్యాప్ని క్లియర్గా గమనిస్తే ఇది బంగ్లాదేశ్ లోపలికి చొచ్చుకొని ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే త్రిపురకి 3 వైపులా వెస్ట్, నార్త్ అండ్ సౌత్లో బంగ్లాదేశే ఉంటుంది. అందుకే బంగ్లాదేశీ ఇల్లీగల్స్ అండ్ స్మగ్లర్ సమస్య ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. 2 రోజుల క్రితం త్రిపురలోని సెఫాహి జలా డిస్ట్రిక్ట్ బార్డర్ ఏరియాలో మన BSF జవాన్లు పెట్రోలింగ్ చేస్తున్నారు. అయితే సడన్గా కొంతమంది స్మగ్లర్లు బార్డర్ ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ వీళ్ళకు కనిపించారు. మన జవాన్లు వాళ్ళను లొంగిపోవాల్సిందిగా లేదా అక్కడి నుంచి పారిపోవాల్సిందిగా వార్నింగ్ ఇచ్చారు. బట్ ఈ స్మగ్లర్లు వార్నింగ్ని అవాయిడ్ చేసి తిరిగి మన జవాన్లపైనే రాళ్లతో దాడి చేశారు. సెల్ఫ్ డిఫెన్స్లో మన జవాన్లు ఓపెన్ ఫైరింగ్ చేశారు. ఈ ఓపెన్ ఫైరింగ్ కూడా రబ్బర్ బుల్లెట్స్తో చేశారు, రియల్ బుల్లెట్స్తో కాదు. బట్ స్టిల్ ఈ బుల్లెట్స్తో స్మగ్లర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కొన్ని గంటలకే వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఈ చనిపోయిన ఇద్దరిలో ఒకరి పేరు నబీర్ హుసేన్, వయసు 40 సంవత్సరాలు. ఇంకోడి పేరు ముసాలీన్, వయసు 20 సంవత్సరాలు. వెంటనే మన BSF, BGB
బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్కి ఇన్ఫామ్ చేసి ఈ 2 బాడీస్ని వాళ్ళకు అప్పజెప్పింది. మనతో కంపేర్ చేస్తే బంగ్లాదేశ్ చాలా వెనకబడి ఉన్న దేశం, ఎకనామికలీ వీక్ కంట్రీ. అక్కడ సరైన ఉద్యోగ అవకాశాలు లేవు, ఆపర్చునిటీస్ లేవు. అందుకే బార్డర్ ఏరియాలో ఉన్న యువకులు క్రిమినల్స్గా మారుతున్నారు అండ్ వీళ్ళు మన దేశ సెక్యూరిటీకి ప్రమాదంగా మారుతున్నారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి ప్రతిరోజు వేల మంది ఇల్లీగల్ ముస్లిమ్స్ ఇండియాలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. వీళ్ళు ఇండియాలోకి వచ్చి కామ్గా పని చేసుకుంటారా అంటే నో. వీళ్ళు ఆల్రెడీ రాడికల్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు కాబట్టి క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఉగ్రవాదులుగా మారుతారు. సో ఓవరాల్గా ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఇండియాకు చాలా పెద్ద తలనొప్పిగా మారింది. షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈమె మన ఇండియాకు చాలా కోఆపరేట్ చేసేది. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ విషయంలో బార్డర్ ఏరియాలో ఉన్న మిలిటెంట్ గ్రూపుల్ని అంతం చేయడంలో మన ఆర్మీకి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఈమె చాలా కోఆపరేట్ చేసింది. కానీ తర్వాత వచ్చిన ఈ చిల్లరగాడు మొహమ్మద్ యూనస్ గాడు ఇండియాతో రిలేషన్ని కంప్లీట్గా బ్రేక్ చేసి పాకిస్తాన్, చైనాతో చేతులు కలిపాడు. వీడు పవర్లో వచ్చినప్పటి నుంచి బార్డర్ ఏరియాలో వైలెన్స్ ఇంకా పెరిగింది, స్మగ్లింగ్ ఇంకా పెరిగింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ బార్డర్ ఏరియాలో ఈ బంగ్లాదేశ్ క్రిమినల్స్ ఏం స్మగ్లింగ్ చేస్తారు అని. నంబర్ 1, వీళ్ళు బార్డర్ దాటి మన ఇండియాలోకి వచ్చి మన రైతుల ఆవుల్ని దొంగతనం చేస్తారు, క్యాటిల్స్ని ఇల్లీగల్గా తమ దేశంలోకి తీసుకెళ్తారు. అలా ఎందుకు అంటే బంగ్లాదేశ్లో బీఫ్ డిమాండ్ చాలా ఎక్కువ అండ్ మనకు వాళ్ళకు ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి స్మగ్లర్లు ఈ పని చేస్తారు. దాంతోపాటు మన దేశంలో రైతులకు ఫర్టిలైజర్స్ అంటే ఎరువులు, ఇతర వస్తువులు తక్కువ రేటుకే దొరికేస్తాయి. ఎందుకంటే మన దగ్గర రైతులకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. వాటిని కూడా ఈ బంగ్లాదేశ్ స్మగ్లర్లు ఇల్లీగల్గా ఇండియా నుంచి బంగ్లాదేశ్ తీసుకెళ్ళి అక్కడ ఎక్కువ రేటుకు అమ్మి డబ్బులు సంపాదిస్తారు. దాంతోపాటు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కాస్ట్లు విపరీతంగా పెరిగాయి. కానీ ఇండియాలో మాత్రం స్టిల్ తక్కువే ఉన్నాయి. అందుకే ఈ ఫ్యూయల్, డీజిల్, పెట్రోల్ని కూడా ఇల్లీగల్గా స్మగ్లింగ్ చేస్తున్నారు. దాంతోపాటు మన దేశంలో దొరికే మెడిసిన్స్, ఎలక్ట్రానిక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవన్నీ కూడా ఇల్లీగల్గా తీసుకెళ్ళి అక్కడ ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. ఇవి మన దేశం నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళేవి. కానీ బంగ్లాదేశ్ నుంచి కూడా మన దేశంలోకి వచ్చే కొన్ని గూడ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా స్మగుల్ చేస్తారు కదా. ఇవి చాలా డేంజరస్. ఒకటి, బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాలోకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తారు. బంగ్లాదేశ్లోని చాలామంది ప్రజలు ఈజీగా బార్డర్ దాటి మన బార్డర్ ఏరియాలో ఉన్న జిల్లాలో సెటిల్ అయిపోయారు. అక్కడ డెమోగ్రఫీ కంప్లీట్గా మారిపోయింది. మన జిల్లాల్లో హిందూ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే మన బార్డర్ ఏరియాలో ముస్లిం పాపులేషన్ విపరీతంగా పెరిగింది. వాళ్ళెవరూ కూడా ఇండియా వాళ్ళు కాదు, బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు. ఇలాంటివి ఎక్కువగా అస్సాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, మిజోరాంలో జరుగుతున్నాయి. నెంబర్ 2, బంగ్లాదేశ్ స్మగ్లర్స్ డ్రగ్స్ని కూడా మన ఇండియాలోకి ఈ బార్డర్ ద్వారా పంప్ చేస్తున్నారు. దాంతోపాటు ఫేక్ కరెన్సీ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా. అంటే బంగ్లాదేశీ అమ్మాయిల్ని, మహిళల్ని తీసుకువచ్చి ఇండియాలో అమ్మేస్తారు. మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఇవి చాలా యథేచ్ఛగా జరిగాయి. ఎందుకంటే ఈమె మన సెంట్రల్ ఫోర్సెస్కి బార్డర్ ఏరియాలో ఫెన్సింగ్ వేయనివ్వలేదు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మొత్తం సెంట్రల్ చేతిలో ఉంటుంది కదా, ఈమె ఆపితే ఎలా ఆగిపోయింది అని. నిజమే, సెంట్రల్ చేతిలో చాలా పవర్స్ ఉంటాయి. కానీ ఒక స్టేట్ బార్డర్ దగ్గర సెంట్రల్ ఫెన్సింగ్ వెయ్యాలి అంటే ఖచ్చితంగా లోకల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. ఆ పర్మిషన్ని మమతా బెనర్జీ ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తన మొదటి ఫైలే ఫెన్సింగ్ గురించి సైన్ చేశారు. మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కి వెంటనే ఫెన్సింగ్కి సంబంధించిన పనులు స్టార్ట్ చేయాల్సిందిగా ఫుల్ పర్మిషన్ ఇచ్చేశారు. ల్యాండ్ కూడా అలాట్ చేసేశారు. ఈయన ప్రకారం రాబోయే 45 రోజుల్లోనే బార్డర్లో స్ట్రాంగ్గా ఫెన్సింగ్ పనులు స్టార్ట్ కాబోతున్నాయి. వన్స్ ఫెన్సింగ్ క్లియర్ అయితే ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు బంగ్లాదేశ్కి మనకు 4096 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఇందులో దాదాపు 850 కిలోమీటర్ల ఓపెన్ బార్డర్ ఉంది. దానికి ఎటువంటి ఫెన్సింగ్ ఇప్పటి వరకు వేయలేదు. అందులో 175 కిలోమీటర్ల బార్డర్ని మనం ఫెన్సింగ్ వేయలేము. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా నదులు ప్రవహిస్తున్నాయి అండ్ బురద నేల ఉంది. సో అక్కడ స్ట్రాంగ్ ఫెన్సింగ్ వేయడం కుదరదు. అందుకే రీసెంట్గా అమిత్ షా గారు ఈ ప్రాంతంలో ఎక్కువగా మొసళ్లను, పాములను రిలీజ్ చేద్దాము అని చెప్పారు. ఇంకా మిగతా దాదాపు 650 కిలోమీటర్లు ఫెన్సింగ్ వేయడానికి అనుకూలంగా ఉంది. కానీ ఇంకా ఆ పని జరగలేదు. ఈ 650 కిలోమీటర్లలో 456 కిలోమీటర్లు వెస్ట్ బెంగాల్లోనే ఉంది. ఇప్పుడు ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్న బార్డర్లో దాదాపు 126 కిలోమీటర్ల ఏరియాలో ఫెన్సింగ్ వేయాల్సిందిగా సువేందు అధికారి అన్ని రకాల పర్మిషన్ ఇచ్చేశారు. కానీ ఎంత పర్మిషన్ ఇచ్చినా
కొన్ని ఏరియాస్లో ఫెన్సింగ్ వేయడం ఛాలెంజింగ్గా మారబోతుంది. ఇంటర్నేషనల్ బార్డర్ లాస్ ప్రకారం ఫెన్సింగ్ అనేది ఎగ్జాక్ట్గా బార్డర్ పైన వేయకూడదు. దాదాపు 150 అడుగుల ఏరియాను వదిలేయాలి. అంటే బార్డర్కి 150 అడుగుల లోపల ఫెన్సింగ్ వేయాలి. అయితే మన బార్డర్లోని చాలా ఏరియాస్లో విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజ్లు సగం బంగ్లాదేశ్లో ఉన్నాయి, సగం ఇండియాలో ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రజలు చాలా ఫ్రీగా రెండు దేశాల మధ్య మూవ్ అవుతూ ఉంటారు. అక్కడ బార్డర్ వేయాలి అంటే ప్రజల ఇళ్లను కూల్చాలి, ఊరును మధ్య నుంచి కట్ చేసేయాలి. అండ్ చాలా ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆ భూముల్ని మన రైతులు కోల్పోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఇది ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్. ఏ ఏరియాస్లో అయితే ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు వాళ్ళకి గవర్నమెంట్ కంపెన్సేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ప్రజలు గొడవలు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ ఫెన్సింగ్ వేయడం అనేది అంత ఈజీ కాదు, ఛాలెంజింగ్ కాబోతుంది. కానీ ఫెన్సింగ్ వేయడం దేశ సెక్యూరిటీకి, దేశ భద్రతకు చాలా అవసరం. ఇక రీసెంట్గా బార్డర్ క్లాష్లో మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ 2 స్మగ్లర్స్ని ఎలిమినేట్ చేయడం పైన బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ పొలిటికల్ అడ్వైజర్ రాహుల్ కబీర్ రిజ్వీ ఇండియాను డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఇతను చెప్తున్నాడు, ఇండియా మీరు మాతో మంచి రిలేషన్ని మెయింటైన్ చేయాలి అంటే బార్డర్లో ఈ వైలెన్స్ని మీరు తగ్గించాలి అని చెప్తున్నాడు. ఇక్కడ వైలెన్స్ క్రియేట్ చేసింది ఎవరు? మీరు మీ స్మగ్లర్స్ని ఇండియాకి పంపకపోతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎందుకు వాళ్ళపైన దాడి చేస్తుంది? బై ద వే, మన వాళ్ళు దాడి చేసింది రబ్బర్ బుల్లెట్లతో. ఇంకా అసలైన వెపన్స్ని యూజ్ చేసి ఉంటే ఈ సంఖ్య ఇంకా పెరిగి ఉండేది. దీంతోపాటు రీసెంట్గా బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం భారత సెక్యూరిటీకి ఇబ్బందిగా మారేలా కనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, బంగ్లాదేశ్లో తీస్తా రివర్ ఇదిగో ఈ ప్రాంతం నుంచి ఎంటర్ అవుతుంది. అయితే ఈ రివర్ కారణంగా అక్కడ వరదలు ఏర్పడుతున్నాయి. అలా జరగకుండా ఈ రివర్ వాటర్ని కంట్రోల్ చేయడానికి బంగ్లాదేశ్ తీస్తా వాటర్ కంట్రోల్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ని షేక్ హసీనా ఇండియాకు అప్పగించింది. ఎందుకంటే ఈ ఏరియా నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో సిలిగురి కారిడోర్ ఉంటుంది. సిలిగురి మన ఇండియా సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. ఆ సెన్సిటివిటీ గ్రహించి షేక్ హసీనా ఈ ప్రాజెక్ట్ పనుల్ని మన ఇండియాకు అప్పచెప్పింది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన తారిక్ రెహమాన్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ గురించి చైనాతో చేతులు కలిపి చైనా నుంచి $1 బిలియన్ లోన్ తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని చైనా ఇంజనీర్లే ఇక్కడికి వచ్చి కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. వీళ్ళు ఎవరితో చేతులు కలిపి ఎటువంటి ప్రాజెక్టులు చేసినా మనకు సంబంధం లేదు. కానీ మనకు సెక్యూరిటీ పరంగా ఎంతో ముఖ్యమైన సిలిగురి కారిడోర్ ప్రాంతంలో చైనా ఎంటర్ అవ్వడం మనకు చాలా ప్రమాదకరం. చైనా ఖచ్చితంగా ఇక్కడ డ్యూయల్ పర్పస్లో కన్స్ట్రక్షన్ చేస్తుంది. చైనా ఇక్కడి నుంచి మన సెక్యూరిటీ ఫోర్సెస్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంది. అండ్ వీళ్ళు సిలిగురి కారిడోర్ని ఆక్యుపై చేయడానికి భవిష్యత్తులో ప్రయత్నాలు కూడా చేయవచ్చు. అందుకే ఇప్పుడు ఇండియా దీనిపై అపోజిట్గా మాట్లాడుతుంది. దీని గురించి బంగ్లాదేశ్ గవర్నమెంట్తో కూడా మాట్లాడబోతుంది. అలాగే గత కొన్ని రోజులుగా ఎస్పెషల్లీ ఈ మొహమ్మద్ యూనస్ గాడు ఎప్పుడైతే పవర్లోకి వచ్చాడో అప్పటి నుంచి బంగ్లాదేశ్లో రాడికలిజం విపరీతంగా పెరిగింది. ఉగ్రవాదులు కేవలం పాకిస్తాన్లోనే కాదు బంగ్లాదేశ్లో కూడా తయారవడం మొదలైంది. ఇప్పుడు అక్కడి రాడికల్స్ ఈ మమతా బెనర్జీ ఓడిపోయినందుకు ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నారు. మమతా బెనర్జీని మళ్ళీ వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రిని చేయాలి అంటూ పెద్ద ప్రొటెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది మేము కేవలం 3 గంటల్లో పాకిస్తాన్ హెల్ప్తో ఇండియా మొత్తాన్ని ఆక్యుపై చేస్తాము, ఒక్క హిందూ కూడా మిగలడు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి రాడికల్స్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం కంట్రోల్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. వీళ్ళు మన దేశానికే కాదు బంగ్లాదేశ్ అభివృద్ధికి కూడా చాలా ప్రమాదం. బంగ్లాదేశ్లో రాడికలిజం వేగంగా పెరుగుతుందని తెలిసి మోడీ ప్రభుత్వం బార్డర్ ఏరియాలో సెక్యూరిటీని టైట్ చేసింది. అండ్ ఇంతకు ముందు కంటే ఈ బార్డర్ ఏరియాను మరింత స్ట్రాంగ్గా ప్రొటెక్ట్ చేసేందుకు ఫెన్సింగ్ వేయడం మొదలుపెట్టింది. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. మమతా బెనర్జీకి బంగ్లాదేశ్లో ఇంతగా ఫాలోయింగ్ ఉండేందుకు కారణం ఏమై ఉండవచ్చు? అక్కడ మమతా బెనర్జీకి ఉన్న ఫాలోయింగ్ చూస్తుంటే ఆమె మన దేశంలో కంటే బంగ్లాదేశ్లో ప్రైమ్ మినిస్టర్గా పోటీ చేస్తేనే గెలిచే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.